హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎప్పుడు వినని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రదేశం నుండి మన హృదయంపై అద్భుతమైన వాస్తవాలు, ప్రపంచంలోనే అధిక వర్షపాతం కలిగిన ప్రదేశం నుండి అతి చిన్న పక్షి వరకు ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ 1. ప్రపంచంలోని అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రదేశం ఏంటో మీకు తెలుసా? ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతం గ్రీన్లాండ్. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 0.03 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశంలో చాలా వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రజలు ఎక్కువగా పశ్చిమ తీరంలో నివసిస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 2. మనిషి గుండె ప్రతి నిమిషానికి సుమారు 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది విశ్రాంతి సమయంలో. ఒకవేళ నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుందనుకుంటే రోజుకి సుమారు 1,08,000 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 70 సార్లు, గంటకి 60 నిమిషాలు, రోజుకి 24 గంటలు. కాబట్టి మన గుండె రోజుకి సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది అని చెప్పడం దాదాపుగా సరైన అంచనా. ప్రతి ఒక్కరి గుండె కొట్టుకునే వేగం, వయస్సు, ఆరోగ్యం, ఇతర అంశాలపై ఆధారపడి మారుతుందని గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 3. ప్రపంచంలోని అధిక వర్షపాతం కలిగిన ప్రదేశం. మౌసిన్రామ్ అనే గ్రామం భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఇది భూమిపై అత్యంత తడిగా ఉండే ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం 11,871 మిల్లీమీటర్లు, 467.4 అంగుళాలు మరియు ఎక్కువ వర్షపాతం జూన్ మరియు సెప్టెంబర్ మధ్య ఋతుపవనాల సమయంలో సంభవిస్తుంది. మౌసిన్రామ్ లో అధిక వర్షపాతానికి కారణం ఖాసీ కొండలలో దాని ప్రత్యేకమైన భౌగోళిక స్థానం. ఇది బంగాళాఖాతం నుండి వెచ్చని తేమతో కూడిన గాలి మార్గంలో ఉంది. ఈ గాలి కొండలను ఎదుర్కొన్నప్పుడు పైకి లేస్తుంది. దీనివల్ల శీతలీకరణ, సంగ్రహణ మరియు భారీ వర్షపాతం ఏర్పడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 4. చంద్రుడిపై కాలు మోపిన చివరి వ్యక్తి డిసెంబర్ 1972లో పోలో 17 మిషన్ సమయంలో చంద్రునిపై అడుగుపెట్టిన చివరి వ్యక్తి యూజిన్ సెర్నాన్. ఫ్యాక్ట్ నంబర్ 5. ప్రపంచంలోని అత్యంత చిన్న పక్షి బీ హమ్మింగ్ బర్డ్, మెల్లిసూగా హెలినే. ఇది క్యూబా దేశానికి చెందినది. ఈ పక్షి పరిమాణం కేవలం 5 సెంటీమీటర్లు 2 అంగుళాలు మాత్రమే. దీని బరువు 1.6 గ్రాములు ఉంటుంది. ఈ పక్షి ఒక తేనెటీగ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 6. ప్రపంచంలోని అత్యంత వేగంగా పెరిగే వృక్షం బ్యాంబో వెదురుకి ఇవ్వబడుతుంది. కొన్ని వెదురు జాతులు ఒక రోజులో 91 సెంటీమీటర్లు 35 అంగుళాలు పెరుగుతాయి. అయితే వెదురు నిజానికి ఒక చెట్టు కాదు, ఇది గడ్డి జాతికి చెందినది. చెట్ల విషయానికి వస్తే పౌలోనియా టొమెంటోసా ప్రిన్సెస్ ట్రీ లేదా ఎంప్రెస్ ట్రీ అనేది చాలా వేగంగా పెరిగే చెట్టు. ఇది సంవత్సరానికి 3 నుండి 5 మీటర్లు 10 నుండి 16 అడుగులు పెరుగుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 7. ప్రపంచంలోని పురాతన నగరం ఏమిటో మీకు తెలుసా? ఇది జెరికోకి ఇవ్వబడుతుంది. ఇది ప్రస్తుత పాలస్తీనాలో ఉంది. జెరికో సుమారు 11,000 సంవత్సరాల క్రితం నుండి నిరంతరంగా నివసించబడుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ఇతర నగరాలు కూడా పురాతనమైనవిగా పరిగణించబడతాయి. వాటిలో బైబ్లోస్, లెబానోన్ 7,000 సంవత్సరాలకు పైగా నిరంతరంగా నివసించబడింది. అలెప్పో, సిరియా 8,000 సంవత్సరాలకు పైగా నిరంతరంగా నివసించబడింది. డమాస్కస్, సిరియా 11,000 సంవత్సరాల క్రితం నుండి నివసించబడింది. కానీ నిరంతర నివాసం గురించి కొంత చర్చ ఉంది. ఈ నగరాలన్నీ గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 8. సముద్రంలో ఉన్న అతిపెద్ద ప్రాణి బ్లూ వేల్. ఇది భూమిపై ఇప్పటి వరకు జీవించిన అతిపెద్ద జంతువు కూడా. ఇది 30 మీటర్లు 98 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది మరియు 180 మెట్రిక్ టన్నుల 200 షార్ట్ టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ఒక బోయింగ్ 737 విమానం కంటే పొడవుగా మరియు 3 పాఠశాల బస్సుల కంటే బరువుగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 9. 2011 జపాన్లో వచ్చిన ఒక తీవ్రమైన భూకంపం కారణంగా ఒక రోజుకు ఉండే 24 గంటలు 1.8 మైక్రో సెకండ్స్ కి టైం తగ్గింది. ఈ భూకంపం తీవ్రత ఎంత ఎక్కువ ఉందంటే దీనివల్ల ఆకాశం నుంచి భూమి 1 ఇంచు దూరం జరిగిందని నాసా వెల్లడించింది. ఫ్యాక్ట్ నంబర్ 10. 1915లో హంగేరియాలోని ఆల్ కెరియాన్ అనే ఒక సైన్యునికి మొదటి ప్రపంచ యుద్ధంలో తలలో బుల్లెట్ తగిలింది.
డాక్టర్స్ చాలా మేరకు కష్టపడి తాను తలలోంచి బుల్లెట్ తీశారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఆ సైనికుడికి జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నిద్ర పట్టలేదు. అలా 1955 వరకు అలా 40 సంవత్సరాల పాటు తన జీవితం అంతా నిద్రపోకుండానే గడిపాడు. దీనికి కారణం తన బుర్రలోని బుల్లెట్ తీయడం మరియు బుల్లెట్ గాయం వలనే జరిగిందని పరిశోధనలో తేలింది. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.